Hello everyone, welcome back to Physics in Digital ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే 11.5 ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్. రెసిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అది మనం ఈరోజు తెలుసుకుందాం. త్రూ ఒక యాక్టివిటీ ద్వారా మనము దీన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో యాక్టివిటీలో మనకు ఏమేమి ఇచ్చాడంటే ఫస్ట్ మెటీరియల్స్, సెల్, అమ్మీటర్, కీ, ప్లగ్ కీబోర్డ్, నిక్రోమ్ వైర్, కాపర్ వైర్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూజ్డ్ ఫర్ దిస్ యాక్టివిటీ. సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారు. సో సర్క్యూట్ డయాగ్రామ్ మీరు చూస్తే ఒకసారి ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 అని ఉన్నాయి కదా నెంబరింగ్స్, అవన్నీ నిక్రోమ్ వైర్స్ అనమాట. ఫస్ట్ది ఒక నిక్రోమ్ వైర్, సెకండ్ది నిక్రోమ్ వైర్, థర్డ్ది ఆల్సో నిక్రోమ్ వైర్, ఫోర్త్ది కాపర్ వైర్. సో ఇది మొత్తం సర్క్యూట్. ఇదేంటిది? ఇది అమ్మీటర్. నెక్స్ట్ ఇది కీ అనమాట. నెక్స్ట్ ఇట్స్ ఏ బ్యాటరీ. సో ప్రొసీజర్ చూడండి. సో ప్రొసీజర్, వెన్ వీ అబ్జర్వ్ ద ప్రొసీజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సర్క్యూట్ని మనం కనెక్ట్ చేయాలి. సెకండ్ థింగ్, టేక్ నిక్రోమ్ వైర్ 1 ఇన్ ద సర్క్యూట్ అండ్ నోట్ ద అమ్మీటర్ రీడింగ్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెంబర్ 1 అనే నిక్రోమ్ వైర్ని మనము సర్క్యూట్లో కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏముంది? నెంబర్ 2 అనే నిక్రోమ్ వైర్ని కనెక్ట్ చేయాలి. ఫోర్త్ పాయింట్లో ఏముంది? నెంబర్ 3 అనే నిక్రోమ్ వైర్ని కనెక్ట్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? అమ్మీటర్లో రీడింగ్స్ చెక్ చేయాలి. నెంబర్ 5, ఫిఫ్త్ పాయింట్లో ఏముంది? నెంబర్ 4 అనే కాపర్ వైర్ని, నిక్రోమ్ వైర్ కాదు, ఇక్కడ కాపర్ వైర్ ఉంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాపర్ వైర్ని మనము కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ మనము అమ్మీటర్లో రీడింగ్స్ చెక్ చేయాలి. ఇక్కడ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అబ్జర్వేషన్ చూడండి. సో ఫస్ట్ దాని యొక్క లెంత్ ఎల్ అనుకుందాం. ఓకే. సో సెకండ్ వైర్ మనం యూజ్ చేసిన సెకండ్ వైర్ యొక్క లెంత్ వచ్చేసి ఫస్ట్ దానికంటే డబుల్ ఉందంట, అందుకే ట్వైస్ 2L ఉంది. థర్డ్ వైర్ నిక్రోమ్ వైర్ యూజ్ చేస్తాం కదా, దాని యొక్క లెంత్ అనేది నార్మల్ లెంత్గా ఉంది. అంటే ఫస్ట్ దాని లెంత్ ఎలా ఉందో సేమ్ థర్డ్ దాని లెంత్ అంతనే ఉందన్నమాట. సో ఫోర్త్ వైర్లో వచ్చేసి సేమ్ లెంత్ ఉంది, కాకపోతే వైర్ ఇది కాపర్ వైర్. ఓకే. నెక్స్ట్ థిక్నెస్ ఆర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఫస్ట్ దాని యొక్క నిక్రోమ్ వైర్ యొక్క ఏరియాని మనం ఏ అనుకుందాం. ఏ ఉందన్నమాట, అంటే దాని యొక్క ఏరియాని మనము ఏ అని అజ్యూమ్ చేసుకుందాం. లైక్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ని ఏ అనుకుంటాం కదా, అట్లనే నిక్రోమ్ వైర్ 1ని మనము నిక్రోమ్ వైర్ ఏరియాని మనం ఏ అనుకుందాం. సెకండ్ వైర్ యొక్క లెంత్ ట్వైస్ ఉంది కదా, సో కానీ ఏరియా మాత్రం సేమ్ ఉంది. ఫస్ట్ దాని యొక్క ఏరియా ఎంత ఉందో సెకండ్ దాని యొక్క ఏరియా కూడా సేమ్ అంతనే ఉంది. నెక్స్ట్ నిక్రోమ్ వైర్ 3 లెంత్ ఫస్ట్ దాని లెంత్ థర్డ్ దాని లెంత్ సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఏరియా వచ్చేసి డబల్ అయిందనమాట. అంటే ఫస్ట్ నిక్రోమ్ వైర్ 2 ఉన్న ఏరియా కంటే ఇక్కడ డబల్ అయిందనమాట ఏరియా థర్డ్ నిక్రోమ్ వైర్కి. నెక్స్ట్ కాపర్ వైర్ 4, అంటే ఫోర్త్ వైర్ అనేది ఏంటి? కాపర్ వైర్. సో దీని యొక్క లెంత్ అనేది ఇక్కడ సేమ్గా ఉంది, కాకపోతే ఇక్కడ ఏ ఉంది కదా ఏరియా అనేది సో ఇక్కడ కాపర్ వైర్ యొక్క లెంత్ అనేది నిక్రోమ్ వైర్ ఎంత లెంత్ అయితే ఉందో సేమ్ లెంత్ ఉంది ఇక్కడ. ఏరియా కూడా సేమ్, ఫస్ట్ సేమ్ యాజ్ 1 అంటే ఏంది? ఫస్ట్ వైర్ యొక్క ఏరియా ఎంత ఉందో సేమ్ ఏరియా ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ అమ్మీటర్ రీడింగ్స్లో ఫస్ట్ వన్ I1 అనేది కరెంట్ 1, అంటే నిక్రోమ్ వైర్ 1 యొక్క కరెంట్. నెక్స్ట్ నిక్రోమ్ వైర్ 2 యొక్క కరెంట్ I2, I3 నిక్రోమ్ వైర్ 3 యొక్క కరెంట్ అనమాట, కరెంట్ రీడింగ్స్. I4 కాపర్ వైర్ యొక్క కరెంట్ రీడింగ్స్. మీకు మనం రిజల్ట్ ఏం అబ్జర్వ్ చేస్తాము? రిజల్ట్ అండ్ కంక్లూజన్. వెన్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈస్ డబల్డ్, వైర్ 2, అంటే వైర్ 2కు ఉన్న లెంత్ అనేది డబల్ అయింది కదా, ద అమ్మీటర్ రీడింగ్స్ డిక్రీజెస్ టు అబౌట్ హాఫ్. I2 ఈజ్ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ I1/2. కరెంట్ డిక్రీజెస్ వెన్ లెంత్ డిక్రీజెస్, అంటే రెసిస్టెన్స్ అనేది ఒక వైర్లో ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే దాని యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అందులో కరెంట్ ట్రావెల్ అయ్యేటప్పుడు దాని రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట.
Let's jump right into factor number 1, wire length. Think about it like this. A 2-meter wire has way more resistance than a 1-meter wire simply because the electron has a longer physical distance to travel. It's just like running a 2-mile hurdle course instead of a 1-mile course. You're going to get twice as tired, right? The electrons are facing literally double the opposition. So the golden rule here is that resistance is directly proportional to length. It's a 1-to-1 deal. If the wire gets longer, the resistance shoots up right along with it. Snip the wire shorter, the resistance immediately drops. కరెంట్ డిక్రీజెస్ వెన్ లెంత్ ఇంక్రీజెస్ అంటే రెసిస్టెన్స్ అనేది ఒక వైర్లో ఎప్పుడు డిక్రీజ్ అవుతుందంటే దాని యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అందులో కరెంట్ ట్రావెల్ అయ్యేటప్పుడు దాని రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే కరెంట్ డిక్రీజ్ వెన్ లెంత్ ఇంక్రీజెస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వన్, వెన్ ఏ థిక్కర్ వైర్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ అండ్ ద సేమ్ లెంత్ ఈజ్ యూస్డ్ వైడ్ 3. వైడ్ 3లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనబడుతుంది కదా, లెంత్ సేమ్ ఉంది, కాకపోతే థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. 2a ఉంది, అంటే ఏరియా అనేది డబుల్ అయిందనమాట. సో థిక్నెస్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ వచ్చేసి యామ్మీటర్ రీడింగ్స్ ఇంక్రీజ్ అయిందంట. అంటే కరెంట్ ఇంక్రీజెస్ వెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజెస్. అంటే ఎప్పుడైతే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ అయిందో వైర్లో, అప్పుడు కరెంట్ యొక్క ఫ్లో కూడా ఇంక్రీజ్ అయిందనమాట. Moving right along to factor number 2, wire thickness. Now, in the physics world, we call this pathway thickness the cross-sectional area, and we just use the letter A for short. Imagine slicing a wire right down the middle and looking straight at that flat circle on the end. That surface area is exactly what we're talking about here. A thicker wire naturally offers less resistance because it physically gives the electrons more room to breathe and flow. It is exactly like a massive crowd trying to leave a concert. If everyone is forced through one narrow door, you get a massive bottleneck. But if you throw open the giant main gates, the crowd just flows right out. Electrons behave the exact same way. And this is a brilliant illustration of why resistance is inversely proportional to that cross-sectional area. The larger the area, the smaller the resistance. The smaller the area, the higher the resistance. They move in total opposite directions. Which, by the way, is exactly why area gets shoved to the bottom of the fraction when we write out the math. నెక్స్ట్, వెన్ ఏ వైర్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్, కాపర్ అంటే డిఫరెంట్ మెటీరియల్. ఇక్కడ ఇంతకుముందు మనం యూజ్ చేసేది నిక్రోమ్ వైర్, కానీ లాస్ట్ 4th కండిషన్లో కాపర్ వైర్ యూజ్ చేసాం. ఆఫ్ సేమ్ లెంత్ అండ్ ఏరియా కూడా సేమ్ అనమాట. అప్పుడు యామ్మీటర్ రీడింగ్స్ అనేవి టోటల్గా చేంజ్ అయిపోయినాయంట. సో కరెంట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎ మెటీరియల్. All right, that brings us to our third physical factor, the wire material. Different metals naturally restrict flow in totally different ways. For instance, copper offers very low resistance. It's like a smooth, freshly paved highway for our electrons. But a metal like nichrome, that's highly restrictive. Trying to push electrons through that is more like trying to run through deep mud. The actual physical terrain really matters. So current depends on the nature of a material. సో ఫ్రమ్ ద అబోవ్ అబ్జర్వేషన్స్ మనకి ఏమర్థమైందంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. సో మ్యాథమెటికల్లీ దీన్ని మనము ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని చెప్పచ్చు. అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడైతే వైర్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది కూడా, అందులో ఫ్లో అయ్యే కరెంట్ యొక్క రెసిస్టెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఆర్. సో ఇక్కడ ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/ఏరియా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది వైర్లో ఇంక్రీజ్ అయితే అప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట ఆ యొక్క వైర్లో. But hey, instead of just memorizing letters in a math equation, try burning these logical rules into your brain. Longer wire means more resistance. Thicker wire means less resistance. And a different material, that completely changes the base level of resistance. If you can actually visualize the physical space and the hurdles those electrons are squeezing through, you will absolutely never forget this concept. So as you lock in this core physics principle, I want you to think about something. Now that you can literally visualize the invisible physical hurdles that electrons have to overcome every single second, how does that change the way you look at the power cord plugged into your device right now?
Because every single time you turn something on, there is a tiny, epic battle of physics happening right inside that cable, determined entirely by its length, its thickness, and the very metal it was forged from. Thanks so much for joining me on this explainer, and as always, keep questioning the world around you.